విడుదల ఎట్టకేలకు ఖరారైంది. సంక్రాంతికే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. చరణ్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు అందులో స్పష్టం చేశారు. దీంతో మరోసారి చరణ్, మహేష్ల మధ్య పోటీ ఖాయమైంది. గతేడాది కూడా వీరిద్దరూ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, నాయక్ చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. బాక్సాఫీస్ ముందు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే రెండు కూడా చక్కటి విజయాన్ని అందుకున్నాయి. మహేష్ ఓవర్సీస్ లో సత్తా చూపిస్తే చరణ్ లోకల్ మార్కెట్లో భారీ వసూళ్లతో విజృంభించాడు. ఈసారి కూడా ఈ ఇద్దరి చిత్రాలు విడుదల కానున్నాయనే విషయం ఖరారు కావడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. మహేష్ 1 సినిమా జనవరి 10న విడుదలైతే రామ్ చరణ్ ఎవడు 2 రోజులు ఆలస్యంగా అంటే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈసారి ఈ రెండు చిత్రాలు కూడా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కినవే. రెండింటిలోనూ థ్రిల్లర్ అంశాలుంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిజమైన పోటీ అంటే ఈ రెండింటి మధ్య అంటున్నాయి. ఎప్పటికప్పుడు వసూళ్లతో విజృంభించే ఈ హీరోలు ఈసారి ఎవరే స్థాయిలో సత్తా చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. మహేష్ 1 పాటల పండుగ ఈ నెల 19న శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరగబోతోంది.